అన్నా నమస్తేనా. నేను మీ జ్వాలని లైవ్లోకి రావడానికి కారణం ఎందుకంటే మన పింఛన్లు గురించి మాట్లాడడానికి. పింఛన్లు తీసేస్తున్నారు అంటున్నారు. దొంగ సర్టిఫికెట్ తెచ్చుకొని వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది వయసున్నే వాళ్ళు ఎంతమంది దొంగ సర్టిఫికెట్ తెచ్చుకొని తింటున్నారో తెలుసా మీకు? మొన్న ఒకడు బయట పడినాడు, రమేష్ అంట. చేయి లేదని వైసీపీ ప్రభుత్వంలో తిని టీడీ ప్రభుత్వంలో బయట పడినాడు అన్న. ఇలాంటివి ఎన్ని ఉన్నాయనుకన్నా, ఎన్ని లక్షలు ఉన్నాయన్న. కుంటేళ్లకు, గుడ్డేళ్లకు, ఉత్తంతువులకు వాళ్ళకు ఇంకా పెంచినా కానీ పర్వాలేదు, కానీ వృధాగా పనులు చేసుకుంటే వాళ్ళకు డబ్బులు పోతే ఎలా ఉంటుందన్న? ఒకసారి ఆలోచించండి. వైసీపీలు 11 సీట్లు ఇచ్చినా కానీ ఇంకా అర్థం కాలేదంటే వీళ్ళు ఎందుకో అర్థం కావట్లేదు. ఏం మారతారో మారారో కూడా తెలియట్లేదు. మారని నాకు తెలిసి అయితే. ఏందన్నా ఇది? వాని ఎన్నికల్లో ఎవరుండారో ఎందుకు చేపించినాడో కూటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఎంత బాగా చేస్తున్నారు అని. ఇంత బాగా చేస్తున్నా కానీ ప్రభుత్వాన్ని మట్టిపాలు కలపాలని చూస్తున్నారే వైసీపీలో. ఎందుకన్నా ఒక్కసారి ఆలోచించండి. మనకు మంచి జరిగితే చాలన్నా. 10 మంది పేద ప్రజలకు అందుతుందే లేదా, పథకాలు అందుతున్నాయా లేదా అది చూడాలన్నా. ఊరికే మట్టి చల్లడం కాదన్నా. మారండి అన్నా, ప్లీజ్ అన్నా. ఏమొస్తుందన్నా? మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందామన్నా. మన దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసుకుందామన్నా. వాళ్ళు ఏదైనా కానీ చేయకపోతే నిందించండి. ప్రభుత్వాన్ని నిందించే హక్కు మన పబ్లిక్ ఉంది. నీకు నాకనే కాదు, ప్రతి ఒక్కరికి పబ్లిక్ నిందించవచ్చు. పనులు చేయకపోతే ఏదన్నా తప్పుడు చేయొచ్చన్నా కానీ నిందించవచ్చు ప్రభుత్వాన్ని. కానీ మంచి చేయొచ్చంటే అనడం తప్పన్నా. చాలా తప్పు. ఎంత మడుకు కరెక్ట్ కాదన్నా. వైసీపీ ఆయన రమేష్ అయినా చేయలేదని ఇంత దురజానానికి పాల్పడినాడే. ఎందుకన్నా? ఏమొస్తుందన్నా నీకు? మారన్నా. పేద ప్రజలకు సాయం చేయరన్నా. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నా. దేశంలో నెంబర్ 1 రాష్ట్రాన్ని చేసుకుందామన్నా.